హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బేబీ టీయర్ ఫ్రీ షాంపూ మేకింగ్ డీటెయిల్గా చూపిస్తున్నా. ఫస్ట్ డిజిటల్ వాటర్ 28 గ్రామ్స్, నెక్స్ట్ రోజ్ వాటర్ 20 గ్రామ్స్, అలోవెరా జెల్ 20 గ్రామ్స్, నెక్స్ట్ కోకో గ్లూకోసైడ్ 15 గ్రామ్స్, వెజిటబుల్ గ్లిజరిన్ 5 గ్రామ్స్, జాంతం గమ్ 1/4 టీ స్పూన్, సిఏపిబి 10 గ్రామ్స్, ఇస్కాగార్డ్ పెగ్ 1 గ్రామ్. నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. డబుల్ బాయిలింగ్ మెథడ్లో ప్రిజర్వేటివ్ ఒకటి వదిలేసి మిగతా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ మాత్రమే హీట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎం వాటర్ మనకి న్యాచురల్గా తయారు చేసే ఏ ఐటెంలో అయినా కూడా నార్మల్ వాటర్ అస్సలు యూజ్ చేయదు, డిఎం వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ రోజ్ వాటర్ మనకు మంచి స్మెల్ రావడం కోసం, అలోవెరా జెల్ హెయిర్ స్మూత్నింగ్ కోసం, కోకో గ్లూకోసైడ్ ఇది మన కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ హెయిర్ క్లెన్సింగ్ కోసం యూజ్ చేస్తాము. వెజిటబుల్ గ్లిజరిన్ హెయిర్ హైడ్రేట్గా ఉంచడానికి యూజ్ చేస్తాము. జాంతం గమ్ అనేది షాంపూ థిక్గా రావడానికి యూజ్ అవుతుంది. అండ్ సిఏపిబి ఇది మనకు మంచి ఫోమింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇస్కాగార్డ్ పెగ్ ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్, ఇది కూడా కంప్లీట్ ప్లాంట్ బేస్డ్. నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్, ఒక బౌల్ తీసుకొని ప్రిజర్వేటివ్ ఒకటి వదిలేసి మిగతా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ సరిపోతుంది. సో దాని కిందికి దించుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇస్కాగార్డ్ పెగ్ అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ షాంపూని 24 అవర్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత మాత్రమే మన బాటిల్లో స్టోరేజ్ అనేది చేసుకోవాలి. సో ఆ బాటిల్ని కూడా కంప్లీట్గా ఐపీఏతో స్ప్రే చేసుకున్న తర్వాతే మనం స్టోరేజ్ అనేది చేసుకోవాలి. దీనివల్ల మనకు షెల్ఫ్ లైఫ్ అనేది కూడా బాగుంటుంది, షాంపూ కూడా ఎక్కడ పాడవకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.